వెల్కమ్ టు TV6 న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా ప్రారంభమైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు. వీర్జాతిగూడ జంట మున్సిపల్ కార్పొరేషన్లలో ఓట్ ఫర్ రన్ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థి గెలుపు కోరుతూ నేతలు మహబూబాబాద్లో ర్యాలీ. హాజరైన రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలంలో ఎన్నికల ప్రచారం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్లిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి ముందే కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేశంతో కొట్టుకున్నారు. మడిపల్లి గ్రామానికి హుటాహుటిన పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు యశస్విని రెడ్డి ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ వ్యక్తిని నేనున్నానని భరోసానిచ్చి వివరాలు తెలుసుకున్నారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దివ్య రూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారి తొలి దర్శనం చేసుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి నిజ రూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వేకువజాము నుంచి అప్పన్న ఆలయానికి పోటెత్తుతున్నారు. శుక్రవారం వేకువజాము నుంచి చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు. అనంతరం ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించి తొలి దర్శనాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు అందించారు. తదుపరి ఇతర ప్రముఖులకు దర్శనం అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతులిచ్చారు. రాత్రి 9 గంటల నుంచి సహస్ర పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. గంగాధర నుంచి 1008 కలశాలతో నీటిని తీసుకొచ్చి శ్రీ వైష్ణవ స్వాములు నృసింహస్వామి వారి నిజ రూపాన్ని అభిషేకిస్తారు. అనంతరం అర్చకులు తొలి విడత చందనాన్ని సమర్పిస్తారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ లార్డ్ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం మహోత్సవం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత స్వామివారి కార్యక్రమాలు కూడా మనకు మొదలైనాయి. అందులో సాంప్రదాయబద్ధంగా మనం ధర్మకర్త కుటుంబం కానీ, దాతలు కానీ, లేదంటే ఇంపార్టెంట్ జ్యుడిషియరీ వాళ్ళు కూడా అక్కడ దర్శనానికి వెళ్ళడం జరిగింది. అండ్ మనం షార్ప్ 4:45కి మనము అంతరాలయం క్లోజ్ చేయడం జరుగుతుంది. చిన్న గేట్ ఒకటి ఉంది, 3 feet హైట్, అది కూడా క్లోజ్ చేసి తాళం మనం ఈవో గారికి ఇవ్వబోతున్నాం. ఆ విధంగా అంతరాలయం దర్శనాన్ని లిమిట్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర వాసులు, ముఖ్యంగా ఒరిస్సాకు సంబంధించినటువంటి ఇలవేల్పు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి అరుదైన అవకాశం నిజరూప దర్శనం. ఎప్పుడూ చందనం కప్పబడి ఉండేటువంటి ఆ ఉగ్ర రూపాన్ని శాంతపరిచే విధంగా ఈ చందనం కప్పబడి ఉండేటువంటి రోజుల్లో ఈరోజు ప్రత్యేకత ఆయన నిజరూపాన్ని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం. గత 25 ఏళ్లుగా
నేను కూడా ఈ దర్శనంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం. మా నాన్నగారితో వచ్చి దర్శనం చేసుకునేవాడిని. ఆ రకంగా ఈరోజు ఈ దర్శన భాగ్యం కలగటం. దగ్గర 50 సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో, సింహాద్రి అప్పన్న దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ చాలా వెడల్పు చేసి నిజంగా ఒక ప్రాకారంలాగా ఈ రోడ్లని ఏర్పాటు చేసి భక్తులకి ఇక నుంచి ఏ రకంగా సింహాద్రి అప్పన్నకి సందనోత్సవం కానీ గిరి ప్రదక్షిణ కానీ ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే కమిషనర్ గారు, ఈవో గారు వీళ్ళందరూ కూడా అణువు చాలా జాగ్రత్తగా చేయాలని కార్యక్రమం ఈసారి ఏర్పాటు చేయడం చాలా సంతోషం, చాలా ఆనందకరం. ఈసారి చాలా అద్భుతంగా అన్ని ఏర్పాటు చేశారు. భక్తులకి అందరికీ బ్రహ్మాండమైన దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ కోరారు. బోడుపల్ పీర్జాదిగూడ జెండా మున్సిపల్ కార్పొరేషన్లలో ఓట్ ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఓటు శాతం పెరుగుతుంది, కానీ పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం తగ్గిపోతుంది. కాబట్టి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని దేశ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని, ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల రోజును హాలిడేగా భావించకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్గనైజర్ శంకర్ గౌడ్ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు ఎలాంటి ₹1 కూడా సింగిల్ ఎన్పీ కూడా ఆశించకుండా ఫ్రీగా ఆయన డ్యూటీ, ఆయన నిధుల్ని నిర్వహించుకుంటూ మనకు మా వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా వాకింగ్ ఇక్కడికి రాగానే ఏంటంటే మనం ఏదో వాక్ చేస్తాము, దాంట్లో కూడా ఏంటంటే మనం ఫిట్నెస్ పెంచుకోవాలని అంటే దానికి ఒక టెక్నికల్గా వెళ్ళాలి. మనం ఏదో రోజు వాకింగ్ చేస్తాం, ఇంటికి పోగానే అది సరిపోదు. మనకి ఏంటంటే మనం ప్రాపర్గా చేయకుంటే మనకు కాలు నొప్పి రావడము ఇప్పుడు ఇవన్నీ వస్తుంటుంది. సో ఒక ప్రాపర్ టెక్నికల్గా ఆయన చేపిస్తున్నారు. ఆయన సారథ్యంలో చాలామంది ఇక్కడ హాఫ్ మారథాన్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. దానికంటే ముందే ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం మండే రోజు ఉంది కదా, జనరల్ ఎలక్షన్స్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎంతో కష్టపడి ఒక పండుగ వాతావరణం తీసుకురావచ్చి అందరినీ ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ నిర్వహిస్తుంది, జనరల్ ఎలక్షన్స్. కాబట్టి ఏ పార్టీకి సంబంధించిన స్లోగన్స్ ఇవ్వద్దు, ఏ పార్టీకి సంబంధం కాదు. మనము అందరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ రన్ ఫర్ ఓట్ అనేది నిర్వహిస్తున్నాము. కాబట్టి మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ బ్యాక్ గేట్ ఇట్లకెళ్ళి వెళ్ళి బ్యాక్ గేట్కి వెళ్తాం. బయటకు వెళ్ళి మన 40 ఫీట్స్ బుద్ధనారు పోయి ఉప్పల్ టిప్ప ముందుకెళ్ళి పడి అట్లా స్ట్రేట్ పడి ఇక్కడ మళ్ళీ ఇక్కడికే వస్తాము. ఎవరు దయచేసి స్లో అయినా సరే రన్ చేయొచ్చు, వాక్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి. ఎందుకంటే మనం అందరిలోన అవేర్నెస్ కల్పించాలి. ఓటు హక్కు అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. మన ఊర్లో తీసుకుంటే మహబూబాబాద్ పార్లమెంటు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ అభ్యర్థి మోకాళ్ళ మురళీకృష్ణ గెలుపు కోరుతూ రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మాట్లాడుతూ సామాన్యుడిని అష్టకష్టాలు పెడుతూ ధరలను పెంచిన మోదీ ప్రభుత్వం కుర్చీ వేసుకుని పోడు భూములకు పట్టాలిస్తానని పత్తా లేకుండా పోయిన బీఆర్ఎస్ అమలు చేయని హామీలు గుప్పించి ఓట్లు దండుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కాంగ్రెస్ అభ్యర్థులు ఇదివరకే ఎంపీగా గెలిచి ఎయిమ్స్ చేశారని, అందుకే ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడే పార్టీ న్యూ డెమోక్రసీ అని, గెలిస్తే ప్రజల సమస్యలను ప్రధానికి తెలియజేసేలా గర్జిస్తాం, ఓడితే అదే ప్రజా సమస్యలను పోరాటాల ద్వారా సాధిస్తాం. మొత్తానికి ప్రజల పక్షాన నిరంతర పోరాటమే న్యూ డెమోక్రసీ లక్ష్యమని, అందులో ఎన్నో పోరాటాలు చేసి ప్రజలకు అనేక భూములు పంచి అరణ్యం నుండి నేడు ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి కొట్లాడేందుకు వచ్చిన న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కామ్రేడ్ మోకాళ్ళ మురళీకృష్ణ కుండగుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. గెలిస్తే ఇస్తాను, ఎన్ని చేస్తున్నానని చెప్పేసి ఇలా ఆశలు చూపించేసి అదే వాళ్ళకు ఉన్నటువంటి పేదరికం వల్ల, వెనకబడితనం వల్ల, అమాయకత్వం వల్ల వాళ్ళందరూ కూడా అయితే గెలిస్తే మనకి ఏమైనా శాస్త్రమో చూద్దాం అనే ఆశతో వాళ్ళు గెలిపించేటువంటి పరిస్థితి ఉంది. గెలిచిన తర్వాత ఆ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మొత్తానికి ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొనసాగుతున్నది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 సంవత్సరాలు కలిపి ఈ పార్లమెంటు మైబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి నన్ను ఎంపీగా అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. ఈ ప్రజా సమస్యల మీద పనిచేయాలని, ఇవాళ గెలిస్తే
ఒక లెక్క. పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా దాన్ని వాడుతున్నాం అని చెప్పి ఇలా చేస్తున్నారు. మన బియ్యం రేటు పెరుగుతాయి, మనకు ఆహార కొరత ఏర్పడేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో తీసుకొస్తున్నారు. అందుకోసం మనల్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన బతుకులు మనం కాపాడుకోవాలి. ఈ భూస్వాములు, ఈ పెట్టుబడిదారుల నుండి, ఈ పెట్టుబడిదారులకు రక్షణగా ఉండేటువంటి పెనుభూతమైనటువంటి బీజేపీని తదితర సంస్థలన్నింటినీ కూడా మనం ఓడించాల్సినటువంటి పరిస్థితి. అమరావతి ఎంపీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ సినీ నటి నవనీత్ కౌర్పై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని డీకే అరుణ తరఫున రోడ్ షో నిర్వహించిన నవనీత్ కౌర్ ప్రసంగంలో ఆక్షేపణలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే పాకిస్తాన్ కోటేసినట్టేనని మాట్లాడిన వ్యాఖ్యలపై ఫ్లయింగ్ స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా సెక్షన్ల కింద రోడ్ షో అనుమతి తీసుకున్న బాధ్యతలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు కూడా ధృవీకరించారు. प्रधानमंत्री और आपसे सभी लोगों से विनती करूंगी कि आप लोगों ने अगर कांग्रेस को वोट किया तो इसका मतलब वो सीधा पाकिस्तान को वोट जाता है, क्योंकि कांग्रेस जिस तरीके से काम करती है देश को, इस देश के भारत देश के लिए वो कांग्रेस पाकिस्तान के इशारों पे काम करती थी, पर नरेंद्र मोदी जी इस देश के लोगों के लिए काम करते. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో వెళ్లిన మల్లారెడ్డి అక్కడ ఉన్న బర్లకొట్టంలోకి వెళ్లి పాత జ్ఞాపకాలను ఎవరు వేసుకున్నారు. మీరు లైట్ చూసుకోండి. సార్ గారు మీద పడితే నేనే మళ్ళా నువ్వు సేవ చేసింది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి ఆదరణ మరింత పెరుగుతోంది. ఒకవైపు మల్లారెడ్డి చతురత, అలాగే దానికి తోడు స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండడంతో మే 13న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఓటు దక్కే అవకాశం ఉంది. దానికి తోడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉండడం కలిసొచ్చే అంశం అయితే ద్వితీయ స్థానంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లు సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. స్థానికంగా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ లేకపోవడంతో వెనుకంజలో ఉంది. అయితే ఎన్నికలకు మరో 2 రోజులు గడువు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రస్తుతానికి 3వ స్థానంలోనే ఉందని చెప్పొచ్చు. కేవలం అభ్యర్థి వచ్చినప్పుడు హల్చల్ చేయడం, డబ్బులు ఇచ్చి జనాలను తీసుకురావడం, డీజేలు పెట్టి హల్చల్ చేయడం తప్ప ఓటరు నాడిని పట్టుకోవడంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విఫలమయ్యారని చెప్పొచ్చు. అయితే పోలింగ్ మరికొన్ని రోజులు గడువు ఉండడంతో ఈటెల రాజేందర్ స్వయంగా జవహర్ నగర్పై దృష్టి సారిస్తే కొద్దిగా మెరుగైన ఫలితాలు రాబట్టొచ్చు. లేని ఎడల ఈటెల రాజేందర్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3వ స్థానానికే పరిమితమయ్యే అవకాశం ఉంది. సత్యనారాయణ కాలనీ నాగారం మున్సిపాలిటీలో ఎస్సీ కాలనీలో మేమంతా కూడా మా జగన్ కానీ మా శ్రీధర్ ప్రెసిడెంట్ కానీ శ్రీనివాస్ ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నాం. ఏ ఊరికి పోయినా, ఏ కాలనీకి పోయినా, ఎందుకంటే మనం నాగారం అన్ని రకాలు కూడా 15-20 కోట్లతోటి మనం డెవలప్ చేసినాం. ఎక్కడ లేని విధంగా స్టామ్ వాటర్ కోసం పైప్ లైన్ కూడా ఇచ్చినాం. ఇవన్నీ కూడా కరెంటు పనులు చేసినాం, నీళ్ళ పని చేసినాం. మన కేసీఆర్ గారు వాటర్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, మంచి రోడ్లు వేపించిండు, స్టామ్ వాటర్ పైప్ లైన్ ఇప్పించిండు 8 కోట్లతోటి. ఇవన్నీ చేసిన ఘనత మనది. కాబట్టి మనకే ఆదరణ ఉన్నది. నాగారం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మేము బీఆర్ఎస్కి వేస్తాం, కాంగ్రెస్కు వెయ్యం. ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేసింది? వాళ్ళకి కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు కూడా లేదు. వాళ్ళు ఏం చేయలేదు. 10 ఏళ్ళ ముందున్నప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు 4-5 నెలల సంది మొత్తం నానా భీమత్సం చేసి పెట్టి 5 నెలల్లో 50 రకాల ప్రాబ్లమ్స్ వచ్చింది.
ఒక పింఛన్ సరిగా పడతలేదు, ఒక నీళ్లు సరిగా వస్తలేదు, ఒక కరెంటు సరిగా వస్తలేదు, ఒక రోడ్లు సరిగా వస్తలేదు. ఒక్క దినం వాన పడితే 16-17 మంది చచ్చిపోయారు. అంతా ఒక దినమంతా కరెంటు బంద్ అయింది. వాళ్ళ పరిపాలన అట్లుంది. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, ఏం వస్తలేదు, పరిపాలన వస్తలేదు. రాజకీయం వాళ్ళు దాదాగిరి చేస్తారు, గుండాగిరి చేస్తారు, కూల కొడుతున్నారు, కానీ పరిపాలన చేస్తలేదు. బీఆర్ఎస్ ప్రధాన పోటీ ఇప్పుడు ఏ పార్టీ ఇస్తాం? కాంగ్రెస్ ఇస్తున్నారు, బీజేపీ. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అయ్యా. మా చంద్రారెడ్డి కూడా ఇలా మా పార్టీకి మోసం చేసి వాళ్ళకి పోయింది బీజేపీలకు. థర్డ్ ప్లేస్ కాంగ్రెస్, సెకండ్ ప్లేస్ బీజేపీ. ఉన్న సర్వేలని చెప్తున్నాయి. మా క్యాండిడేట్ భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధి పెద్దబొడ్డు వెంకటాయపాలెం, చిన్నబొడ్డు వెంకటాయపాలెం, చొల్లంగి, లచ్చిపాలెం, ఎదుర్లంక గ్రామంలో కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించి అన్ని వర్గాల వారిని ఆదుకునేలా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. సూపర్ 6 పథకాలు పేదల పాలిట వరాలు అని రైతులకు, మహిళలకు, యువతకు మేనిఫెస్టోలో పూర్తి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిలిస్తే పలికే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, ఎవరు ఏ ఆపదలో ఉన్నా ముందుకు వచ్చానని గుర్తు చేశారు. త్వరలో కోనసీమ ప్రాంతంలో రైలు కూత వినబడేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ ఎందైతే ఉన్నారు, మరి ఏదైతే గౌడ సమాజ వర్గం ఉందో ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన జరిగింది. మేజర్ గా 90% పైన మన గౌడ సమాజ వర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా మరి ఒక్కొక్క సమాజ వర్గం వచ్చినప్పుడు మీరు కూడా అత్యధికంగా ఆ రోజు వచ్చి మేడం గారు ఆ రోజు మీ అందరినీ కోఆర్డినేట్ చేసి అందరికీ భోజనాలు పెట్టి బ్రహ్మాండంగా ఆ రోజు సుమారు 500 మందితో నిరాహార దీక్ష చేసి మద్దతు తెలిపాం చంద్రబాబు నాయుడు గారికి. అంత అభిమానం మీది పార్టీ మీద, మన చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మీరు ప్రధానంగా చెప్తున్నారు 2 సమస్యలు అందరికీ కలిపి ఒక కమ్యూనిటీ హాల్ కానీ సైట్ కానీ కావాలి. కమ్యూనిటీ హాల్ ఇవ్వడానికి ఇబ్బంది లేదు, సైట్ ఒకటి మనం ముమ్మడాలు అంటున్నారు కాబట్టి అది కూడా ఎక్కడ ఉన్నదో ఐడెంటిఫై చేసి తప్పకుండా 100% నా శక్తిలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కమ్యూనిటీ హాల్ శాంక్షన్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ల్యాండ్ ఉండాలి కాబట్టి ల్యాండ్ మన ప్రభుత్వం ఎక్కడ ఉంటే పర్లేదు, లేదంటే కొనాలంటే మరి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నం అయితే నేను 100% చేస్తాం. తర్వాత మీరు కూడా 4 మండలాలకు కూడా మీరు కమిటీ 4 కమిటీ కింద తీసుకుని మరి మేడం గారు ఉంటారు, సత్యబాబు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఆవిడ కూడా మా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆవిడ తెలుగుదేశం పార్టీలో మాజీ ఎంపీ కాబట్టి. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని మల్లాం దళితవాడ, అరుంధతివాడలో ప్రజలు గత కొన్ని నెలలుగా తాగునీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో ఆయా కాలనీ వాసులు దామరాయిగుంట మలుపు వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రహదారిని నిర్బంధించారు, వాహనాల రాకపోకలకు అడ్డుకున్నారు. అధికారులు వచ్చి నీటి సమస్యకు పరిష్కారం చూపాలంటూ ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. అధికారుల తీరును, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరిని దుయ్యబట్టారు. మల్లాం స్వర్ణముఖి నుండి త్రాగునీటిని సరఫరా చేసే CPWS స్కీమ్ పూర్తిగా నిలిపివేయడంతో దళితవాడ ట్యాంకుకు చిట్టమూరు సమీపంలో ఉన్న తాగునీటికి నానా తంటాలు పడుతున్నట్లు గ్రామస్తులు వాపోయారు. తాగునీటి కష్టాలు తీర్చలేని ప్రజాప్రతినిధులు ఏ మొహం పెట్టుకుని తమ గ్రామానికి వచ్చి ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం కాని ఎడల గూడూరు RDO కార్యాలయం వద్ద ఎన్నికల అనంతరం ఆందోళన చేపడతామని, అలాగే ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని దళితవాడ అరుంధతి గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న చిట్టమూరు SI చిన్న బాలరామయ్య సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని సర్ది చెప్పడంతో ఆందోళనలు తాత్కాలికంగా విరమించారు. సంబంధించిన నీటి సమస్య మీద రోడ్ల కోడలు మళ్ళా మెయిన్ రోడ్డు కోడల్లో ప్రజలందరూ కలిసి మహిళలతో సహా ధర్నా చేయడం జరిగింది. మాకు సంబంధించిన తాగునీటి సరఫరాని అన్యాయంగా అగ్రకులాలకు అమ్ముడుపోయిన అధికారులు నిర్దాక్షిణ్యంగా ఆపేయడం వల్ల వారం రోజుల నుంచి నీళ్ళు లేక అల్లాడుతున్న మల్లాం గ్రామ దళితవాడ ప్రజలు ఈ రోజు రోడ్డు ఎక్కడం జరిగింది. యాక్చువల్గా దళితవాడ కాలనీకి CPWS రాజీవ్ టెక్నాలజీ స్కీమ్ కింద వాళ్ళకి మంచినీటి తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 2012లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాన్ని కూడా తొంగలో తొక్కేసి కేవలం దళితులు అన్న చిన్న చూపుతో దళితులు మంచినీళ్లు తాగకూడదన్న ఉద్దేశంతో అగ్రకులాలతో కుమ్మక్కైన అధికారులు సరఫరా చేస్తున్నటువంటి మంచినీరు ఆపేసి ఉప్పు నీరుని సరఫరా చేయడం జరిగింది. దీనివల్ల పలు దఫాలుగా MRO గారిని
పంచాయతీ సెక్రటరీని ఆర్డీఓ గారికి అర్జీలు ఇచ్చినాక సరే వాళ్ళు స్పందించిన కారణంగా ఈరోజు జనాలందరూ రోడ్ల మీదకి బిందులతో ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు తాగునీటికి వారం రోజులు సమస్యలు ఎదుర్కొంటూ పక్కనే ఉన్న సబ్ స్టేషన్ బాత్రూంలో కూడా పట్టుకుని తాగాల్సిన దుస్థితికి దిగజారిపోయింది, కేవలం అది అధికారుల నిర్లక్ష్యం వల్ల. ఇదే విధంగా రాష్ట్రం అంతా మాకు సపోర్ట్ చేసి కేవలం దళితుల మీద చిన్న చూపు ఆపేసి అందరికీ తాగునీరు అందించాలని కోరుకుంటున్నాం. దీని మీద మేము అధికారులతో ఫైట్ చేస్తాను. ఒకవేళ తాగునీరు కానీ అందించిన పక్షంలో రేపు మే 13 జరగబోయే ఎలక్షన్ కూడా మేము బహిష్కరించి మా హక్కులు, మాకు రావాల్సిన నీటి హక్కుల కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామని ఈ విధంగా మేము మీడియా ముఖంగా మేము పేదవాళ్లంతా తెలుగుదేశం పక్కన, ధనికులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కన ఉన్నారని, సిలికా గ్రావెల్ వంటి సంపదను అక్రమంగా దోచుకున్న డబ్బుతో ఓట్లు కొనేందుకు వైకాపా నాయకులు ముందుకు వస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. ఇలాంటి సమయంలో మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మనల్ని కూడా వైసీపీ నాయకులు అమ్మేస్తారన్నారు. పేదలంటే డబ్బుకు అమ్ముడుపోతారని, మన సహజ సంపదను దోచుకుని ఆ డబ్బుతోనే మన ఓట్లను కొనాలని చూస్తున్నారని చెప్పారు. ఇలాంటి తరుణంలో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పకపోతే ఇకపై మన గ్రామాల్లో కూడా ఉండలేమన్నారు. ఇలాంటి ఆగడాలకు కళ్లం వేయాలన్నా, తనలాంటి పేదవాడు రాజకీయంలోకి రావాలన్నా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్నారు. నిత్యం మీ కళ్ల ముందే కనిపించే తనను ఆదరించాలని పాషం సునీల్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. పేదలు మాతో ఉన్నారు, ధనికులు వాళ్ళతో ఉన్నారు. పేదలకు అందుబాటులో ఉన్న వ్యక్తి సునీల్ కుమార్ గా నేను ముందుకు వస్తున్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అవతల మొత్తం సిలికా, అలాగే గ్రావెల్, అలాగే క్వార్చ్ మొత్తం అక్రమంగా సంపదను దోచేసి ఈరోజు ఆ డబ్బులు ప్రజెక్టించడానికి సిద్ధంగా ఉన్నారు. మేమంతా కోటేశ్వరం కాదు, మేము మెత్తనంత వాళ్ళం, వాళ్ళంత స్థాయి మాకు లేదు. ఈరోజు ఆ డబ్బుతో మేము ముందుకు వస్తున్నారు అందరూ. మాకు ఉన్నంతవరకు చెప్పడం, చేసి దండం పెట్టుకోవడం తప్ప, ఏదంటే సహాయం చేయడం తప్ప మాకు ఇంకోటి లేదు. ఈరోజు ఆ డబ్బు అంతా మందే, మన సహజ సంపత్తితో చేశారు అందరూ. ఆ డబ్బులో ప్రజలకు వస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని బుద్ధి చెప్పండి. ఏమాత్రం ఏమార్పడ్డాం అనుకోండి, రేపు మనం కూడా అమ్మేస్తాం. కాబట్టి ఎంతకాలం దౌర్జన్యాలు, నిరంకుశ పాలన ఉంటే ఎంత అన్యాయం చెప్పండి. ఎంతకాలం నియంత్రణ వాళ్ళే సంపాదించుకుంటారు మనం అడ్డం పెట్టుకొని. అంతేకాని వాళ్ళ వెళ్తున్నాం ఉపయోగం ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఈ పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అందరూ ఆలోచించండి. వాళ్ళు ఎంతనే ఇస్తారు, 2000 ఇస్తారు అవసరమైతే. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కాశీపురం మాజీ సర్పంచ్ కాకి కృష్ణయ్య వైసీపీ పార్టీలో చేరారని సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు నమ్మొద్దని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ పార్టీని వదిలేది లేదని, తనను తమ బామర్ది బలవంతంగా తీసుకెళ్లి బంధించి వైసీపీ పార్టీలో చేరామని చెప్పారు. కొండాపురం వైసీపీ నాయకులు సుధాకర్ నాయుడు బలవంతంగా శాలువా కప్పి పార్టీలో చేరినట్లు పుకార్లు చేశారని, తనను ఎప్పుడు పార్టీ మారేది లేదని మరొకసారి తెలియజేస్తున్నానన్నారు. ఈ సమస్యపై అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి తన మీద ఉన్న నమ్మకంతో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారన్నారు. ఈ ఘటనపై స్పందించిన అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ కార్యకర్తలు వందలాది సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారని, తమ పార్టీ వాళ్లు వైసీపీలో చేరతారని అనుకోవడం అమాయకత్వమని, కష్టకాలంలో పార్టీని నమ్ముకుని అధికారంలోకి వస్తున్నప్పుడు పార్టీ ఎలా మారతారనుకుంటారన్నారు. మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అమాయకులు ఎవరూ లేరని, బలవంతంగా తీసుకెళ్లి పార్టీలో చేరమని చెప్పడం కరెక్ట్ కాదని, విలువలతో కూడిన రాజకీయం చేయాలని తెలియజేశారు. మీకు అర్థమైపోయింది, ఓడిపోతున్నామని, అందుకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని, తమ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండాపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు, గోపీనాయుడు, శ్రీనివాసులరెడ్డి, కాశీపురం టీడీపీ నాయకులు సురేంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ పోతే ఆ ఎస్టీలను చూస్తే అంత ఘోరంగా ఉండదు. వాళ్ళకి తాగేదానికి నీళ్ళు లేవు. అధికారం ఎవరిది? మీది. సర్పంచ్ ఎవరు? మీరు. ఇన్ని పెట్టుకొని కూడా తాగేదానికి నీళ్ళు లేక ఆ సౌకు చెట్లు సందు చిన్న చిన్న చెరాల్లో ఆ నీళ్లు తాగి వాళ్ళు నరకయాతన అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆ రోజు తానా కట్టంటారు దాన్ని. వాళ్ళు కూడా ఒక ఈళ్లు పోయి వచ్చిన రోజే 50 కుటుంబాలు మా పార్టీలో కండవలు కప్పించుకున్నారు. మా ఎమ్మెల్యే గారు కుమారుడు వచ్చినాడు, ఆయన చేత కండవలు కప్పించి పార్టీలో చేర్చుకున్నాం. అది మీ పరిస్థితి. మీరు ఎవరికైతే కండవ కప్పుతారో మా పార్టీ వాళ్ళకి ఏదో కళ్ళబుల్లి కప్పలు మరొక రోజే మా వాళ్ళు వచ్చి తిరిగి మేము పార్టీ వదిలిపోలేదు, మేము పార్టీలో ఉన్నాము, ఈ తోడు మమ్మల్ని మోసం. మీ బతుకు అది. మీరు ఒక్కసారి ఆలోచించుకోడా, 2 రోజులే ఉండేది. మీరు ఎన్ని రోజులు మప్పెట్టాలనుకున్నా మప్పెట్టలేదు. రాబోయేది తెలుగుదేశం గవర్నమెంట్. ఇక్కడ సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే,
కాబట్టి మీరు ఎటువంటివన్నీ మానుకుంటే అన్నా ఇప్పుడు మీకు బెట్టిగా ఉంటుంది. ఈరోజు నిన్న తీసుకుపోయి కిష్టకి కండవ కప్పారు రాత్రి, ఈరోజు కండవ కూడా కప్పారు, చాలా ఒకటి కప్పి ఫోటోలు పెట్టారు. ఈరోజు అదే కిష్టకి కండవ మీకు ఇలువేముంది? ఇంకా ఆ ఉండే ఏదో కొద్దో గొప్ప ఇలువను పాంగొట్టుకోకుండా ఉండండి. ఇది మీకు నేను మనవి చేస్తున్నా. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ మందిర్ నుండి పోగొట్టం కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోగొట్టం కాలనీలోని సూళ్లూరుపేట నియోజకవర్గం అభ్యర్థి కిలివేటి సంజీవయ్యకు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే 3 రోజుల్లో అనేక మంది మాయగాళ్లు మీ వద్దకు వస్తారని, వారే టీడీపీ పార్టీ నాయకులు అని, వారి మాటలు నమ్మి వారికి ఓటు వేస్తే రేపు జన్మభూమి కమిటీలతో మీరు అనేక ఇబ్బందులకు గురవుతారని, గతంలో జరిగిన తప్పు మళ్లీ చేయకూడదని, సంక్షేమ పథకాలను మీ ఇంటి వద్దకే చేరుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలన్నా అది ఒక వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి ఆ గ్రామ సచివాలయ వ్యవస్థ దాకా అక్కడికక్కడే వాలంటీర్ ద్వారా మీకు అందుతున్నాయా లేదా? 1వ తేదీన ఉన్నాయి. ఏదైనా మన బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, భూమికి సంబంధించిన కాగితం అంటున్నాడు. మీరు దేవుడు దిక్కు నాకు, అందరూ కూడా పట్టణాలు ఏకమయ్యారు నన్ను ఓడించేదానికి. కారణం మీకు సాయం చేసినాననేటువంటి ఒకే ఒక కారణం చేత మీకు అన్ని రకాలైనటువంటి మీకు ఇచ్చినాను కాబట్టి, పథకాలు ఇచ్చినాను కాబట్టి ఓడిస్తారని. మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వస్తే మరో జన్మభూమి కమిటీ వస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. పెన్షన్ రావాలంటే ఆ గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా చచ్చిపోతే అప్పుడు పెన్షన్ రావాలని వస్తుంది. ఈ పథకాలు ఉండవు. ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఉండదు. పేదవాడుగానే మిగిలిపోతాడని కూడా మీకు మనం చేస్తున్నా. ఈ రోజు వచ్చే కళ్ళపుల్లి కబుర్లు, ఆ మాటలు ఈ మాటలు ఎంతో మంది చెప్తారు. ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు. ఈ 3 రోజులు 4 రోజులు దయచేసి ఎలాంటి పొరపాటు చేస్తే మిమ్మల్ని మీరే సరిదిద్దుకోలేరు భవిష్యత్తులో అని కూడా మీకు నేను మనవి చేస్తున్నా. దయచేసి మరీ ప్రార్థిస్తున్నా. మన సంజయ్ గారు మంచివారు. ఆయన ఎప్పుడు ఎవరిని చేయి చేసి నాకు డబ్బు ఇవ్వండి అర్థించలేదు. అదేవిధంగా గురుమూర్తి గారు కూడా అలాంటి వాళ్ళు. మనం మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం, మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరుపల్లి కొత్తపాలెంలో హోరెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం. హాజరైన వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి. శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్న వందలాది మంది భక్తులు. మల్లాం, దళితవాడ, అరుంధతివాడలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలంటూ ఖాళీ బిందెలతో నిరసన. కాలనీవాసులు దామరాయి గుంట మలుపు వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన.
నాయుడుపేటలో అభ్యర్థి కిలివేటి సంజీవయ్యకు మద్దతుగా ప్రచారం హాజరైన వైసీపీ నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.